ఎంత హాస్యాస్పదం అంటే, నేను ఎన్నికల్లో వెళ్లినప్పుడు ప్రచారంలో మీ అందరికీ లిక్కర్ పంచుతాను, ఓట్లు వేయండి అని చెప్పానంట. దాని మీద ఒక వ్యక్తి మమ్మల్ని ప్రశ్నించాడంట, సార్ ఓట్లు అడగడం ధర్మమా, లెక్కరిస్తామని. దాని మీద మేము దాడి చేశామంటే ఎక్కడ పత్రికల్లో మీడియాలో ఎక్కడ రాలే. అది దాని గురించి చెప్పి ఒక కేసు. అదే పందాలో పంటపాలెంలో జరిగినటువంటి దాంట్లో అదే విధంగా సేమ్ మ్యాటర్ మీద ఒక కేసు. ఆ తర్వాత ఎక్కడో కనుపూరు కెనాల్ మీద ఒక కేసు. సర్వేపల్లి రిజర్వాయర్ మీద కేసు ఏంటో తెలుసా? సర్వేపల్లి రిజర్వాయర్ లో ఉండేటువంటి మట్టిని బాంబులు పెట్టి పేల్చామని. ఎక్కడ వినలే. మ్యాజిస్ట్రేట్ రిమాండ్ రిజెక్ట్ చేశాడు దాంట్లో. అంటే బాంబులు పెట్టి పేల్చారా, బాంబులు పెట్టి పేల్చినట్టుగా మీ కంప్లైంట్ లో ఎక్కడ లేనటువంటి కంప్లైంట్ ఇక్కడ ఎట్లా వచ్చిందని చెప్పి మాట్లాడారు. కాబట్టి రకరకాలైనటువంటి కేసులు, విచిత్రమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది. ఏది ఏమైనా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పాపం మేము గాని మాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు లాంటి జిల్లా ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు ఆయన కనీసం నెల్లూరుకు రావడానికి కూడా నియమ నిబంధనలు పెట్టి నియంత్రించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాటన్నిటినీ లెక్క చేయకుండా, లక్ష్య పెట్టకుండా, ఎన్ని రకాలైనటువంటి అవమానాలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటన్నిటిని అధిగమించి నా అనుకున్నటువంటి వాడికి నేను అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు నెల్లూరుకు రావడం, నాతో పాటు ఎన్నడూ జరగలేదు ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి.